వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రజలు, ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకొని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ మరియు పార్వతీపురం మున్సిపాలిటీ కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి మన రాష్ట్ర రాజధానిగా ఖరారు కావడం 5 కోట్ల ఆంధ్రుల కళ సాకారం అవ్వడమేనని పేర్కొన్నారు. దేవతల రాజధానిగా పిలువబడే అమరావతి పేరు మన రాష్ట్ర రాజధానికి రావడం అత్యంత సంతోషదాయకమని అన్నారు. రాజధానిగా అమరావతి ఆమోదం పొందడంతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చడానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి రాజధానిగా ఆమోదం పొందడం మనందరికీ ఒక గొప్ప అనుభూతిని కలిగించే విషయమన్నారు. మన రాష్ట్రాన్ని స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ వ్యాఖ్యానించారు. అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ కే హేమలతతో అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ఆమోదించిన సందర్భంగా మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఒక వేడుక వాతావరణాన్ని చూడడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే మనకు పార్వతీపురం మున్సిపాలిటీలోను అదేవిధంగా కలెక్టరేట్లో కూడా మనం ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మనకు అందరికీ కూడా ఒక గొప్ప అనుభూతిని కలిగించేటువంటి విషయం. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఏదైతే మన దేవతల యొక్క రాజధానిగా పిలువబడుతుందో అమరావతి పేరుని మన రాష్ట్రంగా, తద్వారా మనం అందరం కూడా మన రాష్ట్రాన్ని స్వర్గంగా మార్చడానికి అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈరోజు మనకు మన అంకిత భావానికి మరొక్కసారి తిరిగి పునరంకితం అవడానికి ఇది ఒక వేదికగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా మిగులుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఆంధ్ర ప్రజలందరికీ, పార్వతీపురం, మన్యం ప్రజలకి ప్రత్యేకించి ఈ అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.